హాయ్ అండి అందరికీ, నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ఇడ్లీ కోసం, చట్నీ కోసం ఇడ్లీ అయితే తింటారండి, అంత బాగుంటుంది. చట్నీ కోసం దోశలు అయితే తింటారు. మీరు కూడా ఇలాంటి చట్నీ ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఈ వీడియో మీకోసమే. ట్రై చేయండి. స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకుని చక్కగా కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, కొంచెం ఆయిల్ వేసుకుని 4 పచ్చిమిర్చి, 3 కానీ 4 కానీ స్పైసీ చూసుకుని వేసుకోండి. ఒక 3 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకున్నాను. తర్వాత కొంచెం ఒక గర్భం వెల్లుల్లిపాయ కూడా వేసేసుకొని, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక పించ్ ఆఫ్ మనం ఒక 1/2 స్పూన్ దాకా పెసరపప్పు వేసుకున్నాను. ఒక రేకు చింతపండు వేసుకోవాలి. చింతపండు ఎక్కువ వేయకూడదు, మళ్ళీ టేస్ట్ అనేది పోతుంది. ఒక్క రేకు చింతపండు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు, తర్వాత ఒక 2 చిన్న ముక్కలు మీడియం సైజు ముక్కలు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని, ఒక 5-6 రెమ్మలు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని చక్కగా మంచి అరోమా వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇలా మిక్సీ జార్లోకి ఇది మొత్తం అంతా తీసేసుకోవాలి. వేసిన పప్పులు అనేది మాడకుండా చక్కగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, మనకి రుచికి సరిపడినంత, పచ్చడికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసేసుకున్నారు అంటే ఇప్పుడు దీన్ని తాలింపు అయితే వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది చాలా తక్కువ వాడండి, ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం అంతా పెసరపప్పు, కొద్దిగా కరివేపాకు వేసేసుకుని మంచి అరోమా వచ్చి బంగారు రంగు వర్ణం వచ్చే వరకు ఫ్రై చేసుకుని, ఇప్పుడు ఆ చట్నీని దీనిలో అయితే యాడ్ చేసేసుకున్నారంటే మనము చట్నీ కోసం ఇడ్లీ తింటాము, దోశ తింటాము, అంత టేస్ట్గా ఉంటుంది. నేను ఇది దోశల్లోకి అయితే వేసేసుకున్నాను. చక్కగా దోశ పానంని చక్కగా ఉల్లిపాయతో రుద్దుకున్నారనుకోండి, మనకి ఎన్ని దోశలైనా సింపుల్గా వేసేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసేసుకుని దోశ అనేది వేసేసుకొని దానిలోకి తిన్నానండి. అస్సలు అద్దరిపోయింది. పచ్చడి అయితే చాలా చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒక్కసారి ఈ పచ్చడిని, రోటి పచ్చడి అండి, చక్కగా రోట్లో చేసుకోవచ్చు, మిక్సీ జార్లో అయినా చేసేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్తో చెప్పాను. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.